లార్డ్ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానము మీకా గ్రంథము 7వ అధ్యాయం 11వ వచనంలో వ్రాయబడినట్టుగా, నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది, నీ సరిహద్దులు విశాలపరచును. నిజంగానే నీ గోడలు మరలా కట్టించబోతున్నాను నేను. నీ పడిపోయిన గోడల, నీ యొక్క ఆత్మీయ జీవితపు గోడలు కావచ్చు, నీ శరీర సంబంధమైన కుటుంబపు గోడలు, చుట్టూ ఉన్న ప్రాకారములు కావచ్చు, లేకపోతే నీ బిడ్డల భవిష్యత్తుకు సంబంధించిన ఆ ప్రాకారం, ఆ చుట్టూ గోడ కావచ్చు, ఆ రక్తపు కంచె కావచ్చు, అది పడిపోయిందేమో. దేవుడు అంటున్నాడు, మరలా నేను కట్టించు దినము ఆసన్నమైపోయింది. నేను దాన్ని కట్టించబోతున్నాను. కట్టించబోయేటప్పుడు ఇంకా విశాలంగా కడతాను. హల్లెలూయా. దేవునికి మహిమ, దేవునికే సమస్త మహిమ. మరి నీవు ఇప్పుడు కొంచెంగా ఉన్నదేమో నీ సరిహద్దు, కానీ విశాలపరిచి మరలా దాన్ని బాగు చేసి మరలా దాన్ని నేను కట్టించబోతున్నాను. దేవునికి మరి దేవుడు ఈరోజు నీతో ఎంత చక్కటి వాగ్దానం నీకు నాకు ఇస్తున్నాడు. అని అంటున్నాడు, నీ పాడైపోయిన గోడల, పడిపోయి విరిగపడిన గోడల, లేకపోతే నీ యొక్క బలహీనమైనటువంటి పరిస్థితుల నీ జీవితంలో ఉన్నాయేమో కదా. నీ యొక్క ఆత్మీయ స్థితి, ఆరోగ్య స్థితి, కుటుంబ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి యొక్క గోడలు కూల్చబడిపోయాయి. అవి మరి వాటిని చూసి నిజంగా నువ్వు నేను బాధపడి చింతిస్తున్నావు. ప్రభా, ఇది ఇలా పాడైపోయింది, శిథిలమైపోయింది, నా బ్రతుకు ఇక్కడ ఆగిపోయింది అని అంటున్నావేమో. కానీ నేను మరలా లేపుతున్నాను, దాన్ని చుట్టూ కట్టిస్తాను, చక్కగా కట్టిస్తాను. కట్టించేటప్పుడు దానిని ఇంకా విశాలంగా, ఇంకను పెద్దదిగా, ఇంకా నీ జీవితానికి ఆశీర్వాదకరమైందిగా, నీ ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచి, నీ ఆరోగ్య పరిస్థితిని ఇంకా బలంగా మెరుగుపరిచి, నీ ఆత్మీయ స్థితిని మెరుగుపరిచి, నేను కుటుంబ పరిస్థితిని మెరుగుపరిచి, నీ బిడ్డల పరిస్థితిని నేను బాగు చేసి దానిని తిరిగి కట్టించబోతున్నాను. తిరిగి స్ట్రాంగ్గా దాన్ని నేను బలపరచబోతున్నాను. నీ గోడలు మరి చుట్టూ కట్టబడి ఒక చక్కటి పునాదితోటి మంచి బలమైనటువంటి నీ యొక్క గృహముగా దాన్ని నేను తీర్చిదిద్దపోతున్నాను. బలమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి సంఘముగా, శరీరంగా నేను దాన్ని తీర్చిదిద్దపోతున్నాను. దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి దాన్ని నమ్ముదాం, కృపను పొందుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్యా నీకు వందనాలు. ఈ సమయాన్ని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి కూడా కృతజ్ఞతలు ప్రభా. మా గోడలు తిరిగి కట్టించబోతున్నాం, మా సరిహద్దులు విశాలపరచబోతున్నాం, మాకు మేలు చేయబోతున్నా తండ్రి, వందనాలు. అది ఏ రీతిలో, ఏ విషయంలో మేము తండ్రి కూల్చబడినట్టుగా ఉన్నాం, పడిపోయిన స్థితిలో ఉన్నామేమో తండ్రి ప్రభా, ఆందోళనకరమైన స్థితిలో ఉన్నాము, వాటిని అన్నింటిని బాగు చేస్తున్నందుకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అలాగే ఈరోజు ఎంతమంది బిడ్డలైతే మరి ప్రభా ఆర్థికంగా, ఆయా ఆరోగ్యపరంగా, తన కుటుంబ పరంగా తండ్రి ప్రభాసే వారి యొక్క అయా తండ్రి మానసికంగా తండ్రి నేను వేడుకుంటున్నారు, వారందరి జీవితాలు అద్భుతం జరిగించండి. అలాగే ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోమని, ఘనతయు మహిమయు ప్రభావాలు పొందుకోమని ఇచ్చిన ప్రార్థన నీ చేతుల్లో పెడుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.